ఏమిటలా ఊపిరి నువ్వును సరిగ్గా నిలబడలేవు? ఏం చేస్తున్నావా? ఏమిటబ్బా కొత్త పిలుపు? నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదండి. అవునా, ఇవాళ నుంచి మన బ్రతుకు మారిపోయింది. ఏమైంది? ఏమైందా? ఆఫీస్ లో పైకి వచ్చిన వాడంతా తెగ కాకాలు పెట్టి పైకి వచ్చేసారు. అంచేత నేను కూడా బాగా ఆలోచించి ఇవాళ పట్టించాను. ఏమిటది? కాక అందరూ ఒకసారి పెడితే నేను 25 సార్లు పెట్టాను. మా మేనేజర్ ఉన్నారు చూడు, ఆ దరిద్రుడిని వాడి పిల్లాన్ని వచ్చే ఆదివారం మన ఇంటికి భోజనం పిలిచాను. వస్తానన్నాడా? వస్తానన్నాడా? డిన్నర్ ఇస్తానంటే ఢిల్లీ దాకా ఆయన దేపుకుంటూ వస్తాడు. వాడు పుడుతూనే నోట్లో చాక్లెట్లు చేతిలో చేగొడుతో పుట్టట. మరి అదేం జన్మో నాకు తెలియదు. కానీ నువ్వు కాస్త శ్రమ అనుకోకుండా ఆ ఆదివారం నాడు స్పెషల్ ఐటమ్స్ చేసావంటే మన్నాటి కదా నా ప్రమోషన్ గ్యారంటీ. అదేమిటండి శ్రమ నమ్మకం. మీకు మంచి జరుగుతుందంటే నేను ఎందుకు కాదంటాను. 10 రకాల కూరలు పచ్చళ్ళు చేస్తాను, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో జానీ, ఈ ప్రమోషన్ రాగానే ఒక 300 పారేసి మంచి ఇల్లు తీసుకుందాం. స్కూటర్ కూడా కొందాం. సాయంకాలం కూడా మనం అందరం కలిసి అలా షికార్లకి సినిమాలకి ఒకటేంటి చెప్పలేదనుకో. ఏమండి, ఇంటి పని చేయడానికి ఒక పని మనిషిని కూడా పెట్టుకుందామండి. ఒక్క పని మనిషి 16 మంది పెట్టేసుకో. ఛాన్సిస్తున్నాను. చెప్పండి. 6 నెలల లోపల బంగారు గాజు, 1 ఏడాది లోపల రబ్బర్ గిద్దులు, 10 ఏడాది రబ్బర్ నెక్లెస్, ఆ తర్వాత ఏమండి అన్నట్టు లక్ష్మికి గాజులు, గోపికి సైకిల్ కొందామండి పాపం. అలాగే అలాగే. కానీ ఇవన్నీ నీ వంట తిని ఆ దున్నపోతు మెచ్చుకుని నాకు ప్రమోషన్ ఇస్తే ఇస్తాడండి, తప్పకుండా ఇస్తాడు. మీరే చూస్తారుగా నేను వంట ఎలా చేస్తాను. గుడ్, నాకు అనుకోండి. మా ముందు నీకు సిగ్గేమిటే? నీళ్లు పోయదు. సారీ సారీ బుజ్జి. బుద్ధి రాలేదు కానీ సిగ్గు మాత్రం వచ్చి పడింది. నాన్న వెళ్ళిపోయాలి. విప్పు. దోసకాయ, అరటిపళ్ళు, రసం, పచ్చడి, కూర, మజ్జిగ. అమ్మయ్య, స్వీట్స్ ఎక్కడున్నాయి? ఏదైతే అనుకున్నది అనుకున్నట్టు చేశాను. అందుకే చెప్తాను, ఒక స్టవ్ కొనండి. సరే, అప్పుడాలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ డబ్బుతో మా వారికి ప్రమోషన్ ఇచ్చేయండి. ఏమిట్రా హనుమంతు? రౌడీ పిల్లలు డబ్బులు పెట్టి బచ్చాడుతుంటే స్కూల్కి కొట్టి గోపి చూస్తూ కూర్చున్నాడు. ఎంత చెప్పినా వేయడం లేదు. స్కూల్ ఎక్కడి చూస్తూ ఉంటున్నాడా? ఎక్కడా? గ్రౌండ్లో. రామయ్య గారి సిగరెట్ ప్యాకెట్ నా దగ్గర ఉంది. ఇచ్చేయాలగా చెప్తాను. బాబీ, ఎరా స్కూల్కి వెళ్ళమంటే ఇక్కడ ఆటలు చూస్తూ ఉంటున్నావా? దరిద్రుడా, రేపు చదువుకోకపోతే అడుక్కు తింటావరా? రా ఇంటికి. చెప్పరా, చెప్పు. ఇవాళ ఆట చూసావు, రేపు ఆట మొదలు పెడతాం. ఎల్లుండి ఇంట్లోకి డబ్బు కాజేసి మరి ఆడతాం. చెప్పు చెప్పు. ఇంకెప్పుడు స్కూల్ మానమ్మా, వాళ్ళతో తిరగనమ్మా. చెప్పరా, చెప్పు చెప్పు చెప్పురా. ఇంకెప్పుడైనా స్కూల్ మానేసి వాళ్ళతో తిరిగావో గరిట కాజు ఆట పెడతాను. హనుమంతున్నాడు కదా అని వెళ్తే వాడు వెళ్ళిపోయాడా? భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? వారు వస్తే ఏం సమాధానం చెప్పను? అయ్యో. పక్కింటి వాళ్ళకి జగ్గు గ్లాసులు పట్టుకొచ్చాను. మా మేనేజర్ వాడి పిల్లలు ఫ్లాష్ లైట్ పైన వస్తాం. అందుకని ఈ గ్లాసులు ఇలా పెట్టి ఈ జగ్గుతో ఇలా పోసామంటే దెబ్బతో ఐస్ అయిపోతుంది. ఏది వంట అయిందా? ఏమిటలా నిలబడ్డావు? వంట అయిందా లేదా? పొరపాటు జరిగిపోయిందండి. వండిన వంటంతా కుక్క తినేసింది. ఏమిటి, కుక్క తినేసిందా? అవునండి. గోపి స్కూలే కొట్టేసి రౌడీ ముక్కుతో తిరుగుతున్నాడని హనుమంతు చెప్పాడు. వాడిని తీసుకురావడానికని వెళ్ళాను. వచ్చేసరికి ఎన్నో ఊహించుకున్న వారిని మన ఇంటికి భోజనాలు పిలిస్తే వంట కుక్క తినిపోయిన చెప్పడం సిగ్గులేదు. చెడిపోతున్నాడని తెలిసి ఊరుకుంటే
వాడి భవిష్యత్తు పాడైపోతుందండి. భవిష్యత్తు మట్టిగడలా, వాడి భవిష్యత్తు కాదు, నా ప్రమోషన్ నిప్పు పెట్టావు నువ్వు. మీకు ప్రమోషన్ ఇవ్వాలి, కాకపోతే రేపు వస్తుంది. వాడి చెడు సావాసాలు ఈ రోజు మనం చూసి ఊరుకుంటే రేపు వాడు మనకు దక్కదండి. బిడ్డ భవిష్యత్తు కంటే మీ ప్రమోషన్ ముఖ్యం కాదు. నేను కోరుకునేది లక్షాధికారి భార్య నడిపించుకోవాలని కాదు, లక్షణమైన బిడ్డలకు తల్లి నడిపించుకోవాలని. ఈ ప్రమోషన్ నాకు ఎంత అవసరమో తెలియకుండా మాట్లాడుకు. రాక వచ్చే అవకాశాన్ని నీ చేతుల్లో నాశనం చేశావు. నీ బిడ్డ బతుకు రేపు ఏమైపోతున్నాను భయపడ్డావే తప్ప నీ మొగుడు బతుకు ఇవాళ ఏమైపోతున్నాను ఆలోచించలేను. తల్లి పడే బాధ మీకు అర్థం కాదు. సరేనండి, వాళ్ళు వచ్చేసే టైం అయింది. హోటల్కి క్యారెట్ తీసుకోండి. కాకా పెట్టి ప్రమోషన్ సాధించాలని వాళ్ళ ఇంటికి భోజనం పిలిస్తే పాటలు పెట్టమంటావా? అదేమన్నా మర్యాదగా ఉంటుందా? మా మేనేజరు దున్నపోతు, ఒట్టి తిండిపోతు. చూసి చూసి పలానా హోటల్ సరికని చెప్పగలరు కూడా. వాడి పైన ఒక బ్రహ్మరాక్షసు క్యాబరే డాన్సర్లా దాన్ని గుడ్డా తిను. ఇంకా సేపట్లో వాడిద్దరు ఇక్కడ తస్తారే. ఇంటికి పిలిచి అవమానించాలని ప్రమోషన్ ఒకటి మానేసి ఉన్న ఉద్యోగం కూడా పీకేస్తాడు ఆ దరిద్రుడు. అంత పని చెయ్యలేవయ్యా ఈ దరిద్రుడు. వచ్చేసాడు. అయ్యో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇప్పుడే సార్, ఇప్పుడే. అవునవును, నేను దున్నపోతునని తిండిపోతునని. అయ్యో, ఆవిడ బ్రహ్మరాక్షసని జానెడు గుడ్డ సరిపోతుందని ఊరుతున్నావే. అప్పుడు వచ్చావయ్యా. బాగుండేది. ఎంత అభిమానం అయ్యా మీరు. చాలా అభిమానం అండి. చూడండి, అభిమానం ఓవరైనప్పుడు అది వస్తుంది. అంతస్తు తక్కువ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని అనుకున్నామా? మర్యాద లేని మనుషులు కంపల్లోకి వచ్చాను ఇప్పుడే తెలుసుకున్నాను. నాకు సార్ నిజండి. నాకు ఫుడ్ పెట్టి కాకా పట్టి ప్రమోషన్ కొట్టేయాలని చూసావా? ఈ క్షణం నుంచి నీకు ఇంక్రిమెంట్ పెంచేసానయ్యా. కట్ చేస్తున్నా సార్. ఇంటికి పిలిచి ఇన్సల్ట్ చేస్తా ఉంటాయి. అదిగా సార్, అది మీరు వంట కుక్క అన్నది చాలు, మళ్ళీ కుక్క అని అనుకో. అదిగా సార్. షట్ అప్. కోటేశ్వరి బయలుదేరు. మీరు రండి. సార్ సార్ అని కాదయ్యా, బేడు నేడు. సార్ టిఫిన్ నో నాట్ హియర్. ఏమిటి సొంత ఇంట్లో కారు మీద కాలేసి కూర్చున్నారు? ఇవాళ పాట లేదు. ఏమిటి విన్నావుటే సరస్సు? ఇవాళ పాట లేదట. అడు కూతురు కొట్టాలని చూస్తుందేమో. ఇవాళ కనుక పాట పెట్టకపోతే ఊరు వాడ ఏకం చేసి నీ పని పడతా. చూడమ్మా అండాలమ్మా, మా వాడికి పిల్లనివ్వడానికి ఒక ఆయన వస్తున్నారు. ఆయన వచ్చేలాగా చీటీ కలుపుతాను. అందాక మీరంతా కాస్త ఓపిక పట్టండి అమ్మా. ఎవరిస్తే మాకే ఈ రోజు చీటీ కలిపితే చాలు. రండి అమ్మా. నాకు కాబోయే మామగారు సార్, మా అమ్మ సార్. నమస్కారం అండి. ఏమిటా గుంపు? ఇది కొంప కోళ్ళ గంప. అదండి వాళ్ళండి ఆనందకి మా పిల్లనిస్తామంటే మా పిల్లనిస్తామని ఒకటే పాట పాడేస్తున్నారండి. అదేనండి, చీట్లు పాడేటప్పుడు పాడతారు చూడండి పాట. అదండి. చూడండి, ఆమె పెళ్లి కూతురు అక్కగారు, ఆ లావామే పెళ్లి కూతురు పిన్ని గారండి. వాళ్ళంతా పెళ్లి కూతురు బంధువులండి. నాకు పోటీ అంటే నాకు అపోనెంట్స్ అన్నమాట. ఈ జానబెత్తం ఆంజనేయులు అంటే ఏమిటో చూపిస్తాను, చేస్తాను. ఏమమ్మా, ఈ ఊళ్ళో ఎన్నో ఇళ్ళు ఉన్నాయి కదా, ఈ ఇంట్లోనే వాళ్ళని మీరు పట్టుబట్టు కూర్చోవడంలో మీ ఉద్దేశం? ఊరికే చెకప్ చేస్తున్నాం. సావిత్రమ్మ గారు బంగారం లాంటి మనిషి, ఈవిడ దగ్గర అయితే బాగుంటుందని వెనక ముందు చూడకుండా ఇచ్చి ఎంతమంది బాధపడ్డం లేదు. అంత మంచి కుటుంబం ఆయది. అవునండి, ప్రతి బుధవారం పాట మాకే వస్తుందని. పాట అంటే వాళ్ళది ఈ దేశం కాదు సార్, తుళు దేశం. ఆ దేశంలో అదృష్టాన్ని పాట అంటారు. పిల్లనిస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు అంతే సార్. చేట్ల పాట కాదు. కానే కాదు సార్, కాదు కాదు. అయితే అదృష్టం మనకే వచ్చేటట్టు చేద్దాం. పిలిచారా? నీ వంశం నాకు నచ్చింది. ఇహనోచక నీ పెళ్లి ఖాయం. విధ్వంస. నమస్కారం. నమస్కారం. మీరు ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోయారని వచ్చేసాను. నాన్న, మామగారు అమ్మని కూడా చెకప్ చేశారు. మన సాంప్రదాయం అది బాగా నచ్చింది. ముహూర్తాలు పెట్టుకుందామా? ఏమండి ఏమండో? ఏ మండి? భార్యని భర్త ఏ మండి అని పిలవడమా? ఈ వంశం గురించి ఇప్పుడు కొంచెం అనుమానం కలుగుతుంది. బావగారు, మీ భార్య గారు నేను ఏమని పిలవాలండి? ఏముంది, ఏమండి, రండి, కూర్చోండి అని పిలవాలి.
ఈ భార్య గారిని ఏమండి రండి కూర్చోండి అని పిలవాలి. నా భార్యనేమో ఏ నిన్నే ఓయ్ వినపట్టలేదు అని అనడం ఏ మర్యాదగా ఉంటుందండి? మహిళా లోకానికి ఇది ఎంత అవమానం అండి. భార్యని ఏమండి అని పిలవడానికి ఎంత సంస్కారం ఉండాలి. అందులో భార్యాలోకాన్ని గౌరవించడం మీలోనే చూశాను విధ్వంస. నమస్కారం. టోటల్ గా మీ వంశం నాకు నచ్చింది. త్వరలోనే ముహూర్తాలు పెట్టి పంపించండి. ఇంకేమైనా చెకప్ చేయాలండి? చెయ్యక్కర్లేదు, మొత్తం చెకప్ చేశాను. వస్తా. నాన్న, అప్పుడప్పుడు నువ్వు కూడా చాలా తెలివిగా మాట్లాడతావే. అప్పుడప్పుడు ఏమిట్రా, ఎప్పుడు మాట్లాడినా తెలియకే మాట్లాడతాను. పెళ్లి బాగా జరిగింది కదా? పెళ్లి ఎలా జరిగినా చేర్చవరు మాత్రం బాగా వదిలింది. ఏమిటి లెక్కలేసుకుంటున్నారు? మీ అన్నయ్య పెళ్లికి మనకైన ఖర్చు ప్రజెంట్ చేసేందుకు 60 రూపాయలు. దారిలో దాహంగా ఉందని నువ్వు తాగిన సోడాకి 10 పైసలు, ఒక్కపడి 5 పైసలు, 4 రూపాయలు రిక్షా 3 రూపాయలు, మొత్తం 63 రూపాయలు 15 పైసలు. ఈ నెల బడ్జెట్ లో లోటు వచ్చింది. ఏమండి, మా అమ్మ దగ్గర చీటీ కడుతున్నానని చెప్పాను, గుర్తుందా? అవును. ఇప్పుడు అది కట్టాలా ఏమిటి కర్మ? అది కాదండి, ఈ నెల చీటీ 500 రూపాయలు వస్తుంది. అవసరమైన ఖర్చు ఏదైనా ఉంటే వాడదాం, లేకపోతే పిల్లల పేరు బ్యాంక్ లో వేసేద్దాం. కరెక్ట్ అనే. సారీ, ఇన్నాళ్ళు ఉద్యోగం వెలగబెట్టి ఆ మాత్రమైన పిల్లల పేరు బ్యాంక్ లో వేయకపోతే నలుగురు నవ్విపోతారు. మనుషులు చూసి వేసి కాస్త మనుషులు పట్ట. మీరా రండి కూర్చోండి. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? ఇవాళ తారీఖు ఎంత? 6 అండి. 3వ తారీఖు దాటితే వస్తానని చెప్పానా లేదా? చెప్పారండి, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల లేట్ అయింది. అదంతా నాకు అనవసరం. నాకు కావాల్సింది కారణాలు కాదు, డబ్బయ్యా డబ్బు. ఈసారి కాస్త అడ్జస్ట్ చేసుకుంటే వచ్చే నెల తప్పకుండా. నా వల్ల కాదు. మర్యాదగా ఇస్తావా, ఇంటికెళ్ళి చెంబు తప్పేలా పట్టుకెళ్ళమంటావా? మాటలు మర్యాదగా రండి. వీలు కాక గడువడి అని కానీ మీ బాకీ అగ్గొట్టానికి కాదు. సాయంత్రం ఇంటికి రండి, మీ బాకీ అనాపైసలు సహా మీ మొహన్ పారేస్తాను. సాయంత్రం ఇంటికే వస్తాను. మాట నిలబెట్టుకోలేకపోయావో చూస్తాను. అసలు వీడి దగ్గర డబ్బు అప్పు ఎందుకు తీసుకున్నారు సార్? తెలియక తీసుకున్నానయ్యా, పొరపాటు అయిపోయింది. సార్, మీకు ఎప్పుడైనా కావాలంటే నన్ను అడగండి. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర రూపాయి వడ్డీకి అప్పు ఇప్పిస్తాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా, ఇక ఫస్ట్ అయినా ఉంటాను కానీ వేరే దగ్గర అప్పు మాత్రం చేయను. అరే, ఆ డబ్బు ఖర్చు అయిపోయిందండి. ఖర్చు అయిపోయిందా? ఏం చేసావు? ఎదురింటి మీనాక్షి స్టవ్ రెడీగా ఉందని కబురు చేసింది, వెళ్ళి తీసుకున్నాను. ఎంత పని చేసి వచ్చాను. ఇప్పుడు అప్పులు వస్తే ఏం చెప్పను? 4 రోజులు ఆగమని చెబుతామండి, ఇంట్లో ఇబ్బందిగా ఉంటుందని స్టవ్ కొన్నాను. ఇంట్లో 1,00,000 ఇబ్బందులు ఉండొచ్చు. పదార్ల గౌరవం పోయిందంటే నలుగురిలో తలెత్తు తిరగలనా? మిమ్మల్ని అవమానపరచడం నాకు మాత్రం ఇష్టం అనుకున్నారా? మొగుండు గురించి 10 మంది గొప్పగా చెప్పుకుంటుంటే విని గర్వపడాలని అనుకుంటుందండి ఆడది. నీకు మాత్రం నన్ను అగౌరవపరచాలని, నలుగురు నన్ను హేళన చేస్తుంటే చూడాలని ఉంటుంది. మరి అది నా కర్మ. ఏమండి, నేను మిమ్మల్ని అగౌరవపరుస్తున్నానా? మీరు తెచ్చే జీతంతో ఇంట్లో ఏ లోటు రాకుండా, పిల్లలు ఏదడిగినా ఇది లేదు అని వాళ్ళతో చెప్పలేక, కావాలి అని మిమ్మల్ని అడగలేక, కత్తి మీద సావులా కాపురం నడుపుకొస్తున్నానే. అలాంటి నేను కుటుంబాన్ని నడపడం ఏదో కుంభాభిషేకం చేసేట్లా మాట్లాడు. కుంభాభిషేకం జరిపించడమే తేలికండి. 10 మంది ఇచ్చే డబ్బుతో ఒక్క దేవుడి విగ్రహానికి చేయించే కార్యమని. కానీ ఇల్లు నిర్వహించడం ఒక్కరు తెచ్చే డబ్బుతో 10 మందిని సమాధానపరచాలి. పెద్ద నిర్వహిస్తున్న కుటుంబాన్ని బియ్యం గారికి పోయి మీద పడేస్తే అన్నం ఉడుతుంది, గుడ్డ నుంచి అన్నం పడేస్తే శుభ్రపడతాయి. ఇదేగా నువ్వు చేసే నిర్వహణ. మీరు మాత్రం ఏం కష్టపడిపోతున్నారండి? హాయిగా ఆఫీస్ లో ఫ్యాన్ కింద కూర్చొని 2 ఉత్సాహాలు తట్టకలాడించడం, ఒక ఆయన సంతకం పడేయడం, ఇవేదో మీరు చేసే రాజకార్యాలు. గుంభనంగా ఇల్లు నడుపుకొస్తున్నాను కాబట్టి ఏమీ తెలియడం లేదు. లేకపోతే ఈ పైన రోడ్డు మీద ఉండేది మీ కాపురం. ఏమిటో నువ్వు గడిపొచ్చేది? నాకంటే 200 రూపాయలు తక్కువ జీతం మా ఫ్రెండ్ గారికి. వాడు రోజు 4 కూరలు 4 స్వీట్లు 4 పచ్చలతో తింటాడు. నాకంటే 100 రూపాయలు తక్కువ జీతం మా రాజాకి. అందులో పెళ్ళం బిగించి స్కూటర్ తింటూ టీవీ వెనుకుంది. నువ్వు ఉన్నావు ఎందుకు? అది లేదు ఇది లేదు ఇది లేదు ఏడటం తప్ప. అక్కయ్య గారు, రామ్మా రా. నమస్కారం అండి. నమస్కారం. నేను మా స్నేహితురాలు ఇంటికి వెళ్తున్నాను. మా వారు వస్తే ఈ తాళాలు ఇచ్చేస్తారా? అలాగేమ్మా, వస్తానండి. ఒక్క నిమిషం. నువ్వెక్కడ పనిచేస్తున్నావు? ప్రైవేట్ కంపెనీలో. నీ జీతం ఎంత? 1500. ఉద్యోగం చేయడం చాలా కష్టం అనుకుంటానే. అబ్బే ఏం లేదే, పనంటే ఇష్టం ఉండాలి కానీ పని ఉందని కష్టపెట్టుకుంటే ఎలా? తెలివితేటలుంటే ఈ రోజులో సంపాదించడం అంత కష్టం కాదు.
నేను వెళ్ళొస్తాండి. మర్చిపోయాను, కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్తాను. ఓకే గారు, వెళ్ళొస్తాండి. తాళాలు జాగ్రత్త. అలాగేనమ్మా. విన్నారా? ఒక ఆడది నెలకి 1500 రూపాయలు సంపాదిస్తూ టీవీ, ఫ్రిడ్జ్, గాడ్రేజ్, డైమండ్ నెక్లెస్ అన్ని కొనుక్కుంది. మీది ఒక సంపాదనే. గోపి చేతికి ఒక చిన్న బూట్ పాలిష్ డబ్బా, బ్రష్ ఇచ్చి పంపిస్తే వాడు సంపాదిస్తాడండి రోజుకి 5 రూపాయలు. అలాగే మన లక్ష్మీ చేతికి కూడా వేరుశనకాయలు బుట్టించి పంపించామనుకోండి, అది సంపాదిస్తుంది రోజుకు 2-3. సంపాదన సంపాదన. సీతాపతి గారు, ఓ సీతాపతి గారు. సారీ సార్, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. మీ బాకీ కింద ఈ సైకిల్ జమ కట్టుకోండి. మీకే అని చెప్పేది, తీసుకోండి. సరే ఇవ్వండి. సంపాదించడం చాలా తేలికంట. ఇదేమిటో తెలుసా? నా రాజీనామా. బ్రతుకుతో రాజీ పడలేక నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. ఏమిటండి అది? అదంతే. రేపటి నుంచి వంట పని ఏం చేస్తాను, నువ్వు వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించు. దట్స్ ఆల్. ఇవాళ నుంచి పాలు పోయించుకోవడం దగ్గర నుంచి పక్కన వేసే వరకు నాదే డ్యూటీ. ఇదేం కల్పించుకోవడం అవసరం లేదు. వెళ్ళవతలకి. రోజుకి ఎన్ని పాలు పోస్తున్నావు? మీకెందుకు బాబు ఈ గొడవ? అమ్మగారిని పిలవండి. ఇవాళ నుంచి ఇంటి పని నాది. పోయి. సరే బాబు, అలాగే బాబు. ఏమిటండి ఇదంతా? నిన్నేదో తమాషా కన్నారనుకున్నాను. నిన్న సీరియస్ గానే అన్నాను, ఇప్పుడు సీరియస్ గానే చెప్తున్నాను. సంపాదన ఎంత కష్టమో నీకు తెలిసి వచ్చేంత వరకు నువ్వు ఉద్యోగం చేసి సంపాదించాల్సిందే. ఏమండి, మీ పని నేను చేయగలిగినా నా పని మీరు చేయలేరండి. రెక్కలు ముక్కలు చేసుకుని ఎలాగో సంపాదించవచ్చు, కానీ ఇల్లు నిర్వహించడం అంత తేలికైన పని కాదు. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచకపోతే రేపు బాధపడవలసింది మనమేనండి. వాళ్ళు నీ పిల్లలే కాదే, నా పిల్లలు కూడా. వాళ్ళు ఎలా పెంచాలో నాకు తెలుసు. కాదని నేనను, కానీ మీ పని నాకు మంచుకొండ లాంటిది. కష్టమైనా ఎక్కి నిలబడగలను. నా పని మాత్రం మీకు మబ్బు తునక లాంటిదండి. మీరు నిలదొక్కోలేరు. పిల్లలకి అన్నం పెట్టడం, బట్టలు వేయటమే నీకు ఎంత కష్టం అయితే, అది సంపాదించడం నేను పడుతున్న అవస్థ అనుభవిస్తే కానీ నీకు తెలియదే. అందుకే 3 నెలల పాటు నా పని నువ్వు చేయి. నీ పని నీకంటే గొప్పగా తక్కువ ఖర్చుతో నేను చేసి చూపిస్తాను. మీకు ఆ నమ్మకమే ఉంటే ఇల్లు నడపడం మాటనంత తేలిక కాదని మీ మగవాళ్ళకి నిరూపించడానికైనా మీ పని నేను చేస్తానండి. మీరు 450 రూపాయలు సంపాదిస్తున్నారు, మీ మీద 50 రూపాయలు ఎక్కువే సంపాదించి చూపిస్తాను. ఆల్ రైట్. నీకు 450 రూపాయలు చాలంటున్నావు. నేను 400తోనే ఫ్యామిలీ మెయింటైన్ చేసి నీకు 50 రూపాయలు మిగులు చూపిస్తాను. చూసుకో. ఇట్స్ ఎ ఛాలెంజ్. అల్లుడు గెలుస్తాడని మీతో పందెం కడతానండి. కాదు, అమ్మాయి గెలుస్తుంది పందెం. మీ మొహమండి. ఆడవాళ్ళకి వేడుకు, మగాళ్ళకి గెలుపు జన్మహక్కండి. చూస్తూ ఉండండి, జానకిదే గెలుపు. అల్లుడే గనక గెలిస్తే మీరు నన్ను రండి వెళ్ళండి అనక్కర్లేదు. రావే పోవే అనొచ్చు. కూతురు పడ్డారండి? పడ్డానయ్యా. అమ్మాయి కనుక గెలిస్తే మగ మీద వచ్చే కూడా పనులు నేను చేస్తాను. తొందరపడి మాటకు ట్రబుల్స్ లో పడిపోతావు. ఇందుకే నువ్వే పార్టీరా? బుద్ధిమంతుల పార్టీ. రాధా, నువ్వే పార్టీ అమ్మా? నీ పార్టీ అత్తయ్యా. సర్లే, మీ నాన్న సంగతి ఏమిటో చెప్పు. అయ్యో, లోకంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ వీళ్ళ నాన్న మాత్రం నమ్మకూడదు. సరిగ్గా సెంటర్ లో కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. పార్టీ బలాబలాన్ని బట్టి కుర్చీ జరుపుకుంటూ ఉంటాడు. అయితే బలం మా వైపే ఉంది. బలం అంటే లావు కాదండి, బుద్ధి బలం అండి. మహా చెప్పావులేవయ్యా.
ఓట్ ఫర్ జానకి, ఓట్ ఫర్ జానకి. నాన్న అమ్మ ఓట్ ఫర్ అని అరుస్తోంది. ఓడిపోతామని తెలిసేరా ఓట్ ఫర్ అనేది. నువ్వు అలాగే అంటూ ఉండు. జానకి ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆ పని ఎప్పుడో జరిగిపోయింది అత్తయ్య. నేను మా ఫ్రెండ్ వాళ్ళ బట్టల కొట్లో సేల్స్ గర్ల్ గా రికమెండ్ చేశాను. రేపే ఉద్యోగంలో జాయిన్ అవబోతోంది కూడా. ఇది విన్నారా? నాకు వినపడలేదు. ఏడుకొండలవాడ మా వారి మొండి పట్టుదల వలన ఇంటి బాధ్యత వారికి అప్పగించి గడప దాటి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. ఇల్లు నడపడంలో వారికి ఏ శ్రమ కలగకుండా చూడు. నా ప్రయత్నంలో శుభం జరిగేలా దీవించు స్వామి. ఏమండి, నేను వెళ్ళొస్తానండి. మంచిదండి. ఇక్కడ నుంచి అమ్మాని పిలిస్తే తంటాను వాళ్ళని, నాన్న పిలవండి. అది జరగని పని. బిడ్డనిచ్చే మొదటి మాట అమ్మేనండి. సంతోషమైన వార్త చెప్పుకోవడానికి తండ్రి గుర్తొస్తాడేమో కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం ముందుగా తల్లే గుర్తొస్తుంది. చీమ కుట్టినా మనిషి అమ్మ అని అంటాడే కాని నాన్న అని అనడు, అనలేడు. అది మాత్రం తెలుసుకోండి. వస్తాను. ఏమిట్రా బుజ్జి? అమ్మ ఎక్కడికి వెళ్తుంది? గొడ్లు పరగడానికి పుంజుని గూట్లో ఉంచి తట్ట ఊరేయడానికి వెళ్ళింది. లేవండి లేవండి, మూలం రండి రండి. చాలా గట్టిగా ఉంది. కనీసం 2 గ్లాసులు నీళ్ళు పోయాయి. తీసుకొస్తున్నా. అదే నాన్న, అమ్మ అయితేనా ఈ పొడిని 10 రోజులు ఆడుతుంది. అదేరా మీ అమ్మకి నాకున్న తేడా. నేనైతే చేతి నిండా పళ్ళ పొడి, కడుపు నిండా భోజనం పెడతాను. సరే కానివ్వండి, చేతులు కానీ కలవండి. కుప్పలు వేస్తుందుకు నుంచి ఆదా చేయాలి. లక్ష్మి, బట్టలు అందటం లేదే. ఒక్క పని తమనవారు వీళ్ళు. ఏమిటి అది కూడా నేనే లేదా? మీరు వేసుకోలేదు? నాకు అందటం లేదు. వేసుకోండి.